ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు దేవుని యొక్క కృపచేత సంతోషముతో తెలియపరుస్తున్నాను. మన దేవుడు మంచివాడు, ఆయన మేలైన వాటిని చేయువాడు. దేని కాలమందు చక్కగా చేయువాడు. మీకు ఆయన చెయ్యాలనుకున్న కార్యములు ఖచ్చితముగా చేసి ముగిస్తాడు. ప్రభువునందు సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడే మీతో మాట్లాడుచున్నాడు. మీ సంతోషమును కాపాడుకొనండి, సమాధానమును కాపాడుకొనండి. ఈరోజు ప్రభువు మీకు చెప్పమన్న మాట రోమా 5:5లో ఉన్నది. రోమా 5:5 నేను చదువుతున్నాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడింది. అలాగైతే అభిషేకము యొక్క ప్రాముఖ్యతలో ఒకటి దైవికమైన ప్రేమ, లేదంటే దేవుని ప్రేమ. లోకములో రకరకాలైన ప్రేమలున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, చాలా ప్రేమలున్నాయి. అయితే ఈ ప్రేమలన్నీ నేను చెప్పకముందే మీకందరికీ తెలుసు. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఆ తరువాత ఆ ప్రేమ కొద్దిగా తరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో ఆ ప్రేమే అది మోసంగా మారిపోతుంది, ఇబ్బందిగా, మీకు తెలుసు. అయితే ఈరోజు ప్రభువు మనకిచ్చేటువంటి మాట, మనతో మాట్లాడే మాట దేవుని ప్రేమ. మీ హృదయంలో దైవిక ప్రేమ ఉంటే చాలు. దైవిక ప్రేమతో మనం నడుచుకోవాలి. అప్పుడు ప్రభు బిడ్డలారా, దైవిక ప్రేమ అంటే ఒకే ఒకటి ఉదాహరణకు చెప్తున్నాను. మీలో, మీ సంఘములో మీ పాస్టర్ గారు అంటున్నారు, ఈ ప్రత్యేకమైన వ్యక్తి ఆ ఆసుపత్రిలో ప్రాణముతో పోరాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఒక వారము తరువాత మీకు మనసులో ప్రేరణ, ఏమీ సమాచారం తెలియలేదే, ఎలాగున్నాడు? మరుసటి ఆదివారమే ఆ బంధువులు ఆలయానికి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎలాగున్నారు, నేను ప్రార్థిస్తున్నాను అని మీరు పలకరించారనుకోండి. అదే దేవుని ప్రేమ, అదే దేవుని ప్రేమ. అలాగైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి కృప మీలో అభిషేకంలో నింపబడి ప్రార్థించగా ఆ ప్రేమ చేత ప్రభు మిమ్మల్ని నింపుతాడు. బైబిల్లో చదువుతున్నాం, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు గనుక దేవుడు మన యందు ఉంచిన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనము పాపులమై ఉన్నాము, సిలువలో చిందిన రక్తము చేత దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. ధైర్యంగా ఉండండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు మిమ్మలను అభిషేకించాడు. ఆ అభిషేకమును కాపాడుకొని ఆత్మవశులై ప్రార్థించి దైవికమైన ప్రేమతో నింపబడండి. ప్రభు యొక్క హస్తం తోడుగా ఉంటుంది. అద్భుతములను మీరు చూస్తారు. సరేనా? ప్రార్థించదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ సమయమున మేము మీ వైపు చూస్తున్నాం. ఈ అభిషేకము చేత ఆత్మ ద్వారా మాకు అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యం మీ ప్రేమే అయ్యా. మీ ప్రేమ చేత మమ్మల్ని నింపుతున్నారు. ఆ ప్రేమ గల హృదయమును మాకు దయచేయండి. లోకము రాను ప్రేమ లేకుండా పోతుంది. ఆఖరి దినాలలో మనిషిని యొక్క ప్రేమ తరిగిపోయేటువంటి లోకమయ్యా. మీ దైవికమైన ప్రేమను కాపాడుకొనుటకు, ఎదుటివారి కొరకు ప్రార్థించుటకు, అభిషేకములో నింపబడి పరిగెత్తుటకు మాకు కృప చూపించండి. మా ఇంటి వారు, మా బిడ్డలు, మా భర్త, భార్య, తల్లిదండ్రులు అందరూ దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినట్టు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. మీరు ఎదుటి వారికి దీన్ని షేర్ చేసి ఒక్క క్షణం చేతుల పైకెత్తి వారి కొరకు ప్రార్థించండి. హిందీ భాషలో వింటున్నారు కదా, వారి కోసం ప్రార్థించండి. ఆ రాష్ట్రాలన్నిటిలో దేవుని శక్తి దిగాలి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.